హాయ్! వెల్కమ్ టు ఆర్‌వీఆర్ టీవీ. నేను మీ ఎస్‌పి పవన్ కుమార్. వెబ్ సీరీస్‌లు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ పైకి వస్తున్నా, కొన్ని మాత్రమే మనకు గుర్తుండిపోతాయి కదా! సో, అలాంటి వెబ్ సీరీస్‌లో నా టాప్ 5 లిస్ట్ ఒకటి ఇప్పుడు చెప్తా. వీలైతే తప్పక చూసేయండి. ముందుగా మనం 'స్కామ్ 1992 ద హర్షద్ మెహతా స్టోరీ' అనే వెబ్ సీరీస్ గురించి మాట్లాడదాం. దీని డైరెక్టర్ వచ్చేసి హన్సాల్ మెహతా. ఇది ఒక బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా సిరీస్. డ్రామా కాదులే గానీ, ఒక రియల్ స్టోరీని అట్లా పిక్చరైజ్ చేశారు. సో, ఇక 1992లో బిగ్గెస్ట్ స్కామ్ చేశాడు ఒకడు. అసలు ఇలా కూడా చెయ్యొచ్చా అని ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందేలా చేశాడు ఈ స్కామ్. ఆ ఒకే ఒక్కడు ఎవరో కాదు, హర్షద్ మెహతా. ద వైట్ కాలర్ క్రిమినల్. 1992 భారత స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని నడిపించిన స్టాక్ బ్రోకర్ ఎవ్వరూ ఊహించనంతగా ఆర్థికంగా ఎదిగాడు. అలాగే అధపాతాళానికి కూడా పడిపోయాడు. అదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఎ రియల్ స్టోరీ. మరి మనం ఎందుకు చూడాలి అనంటే, డబ్బు ఒక దశ దాటిన తర్వాత మనిషిని మనిషిగా ఉంచదు. కంప్లీట్‌గా డబ్బు చేతిలోకి మనిషి వచ్చేస్తాడు. డబ్బుతో ఆట మొదలెడితే అంతే ఇక అనేలా ఉంటుంది ఈ సిరీస్. లీడ్ రోల్‌లో ప్రతీక్ గాంధీ తన కెరియర్‌లోనే ద బెస్ట్ యాక్టింగ్ చేశాడని చెప్పొచ్చు. దీనికి తోడు ఆకట్టుకునే బీజీఎం ఉండడం హైలైట్ పాయింట్స్. అసలు ఈ రియల్ కథని మంచి గ్రిప్పింగ్ ఉన్న స్క్రీన్ ప్లేతో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా తీశాడు దర్శకుడు. షేర్స్ రేటు ఎలా పెంచొచ్చు, బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారనేది స్పష్టంగా ఇందులో చూపించేశారు. ఓ మై గాడ్ అనేలాగా ఉంటుంది స్కామ్. సో, సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్‌ని చూసేయండి, కానీ హర్షద్ మెహతాలా మాత్రం తయారవ్వకండి. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. చిన్నప్పుడు నేను చూసిన ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ మూవీ గుర్తొస్తుంది. ఆ సినిమా 'ట్రూ లైస్'. సో, ఆ సోల్‌ని ఈ వెబ్ సీరీస్‌కి కనెక్ట్ చేసాడేమో డైరెక్టర్ అనిపిస్తది. అంటే జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే తీసుకున్నాడు. నాట్ ద స్క్రీన్ ప్లే ఐ యామ్ టెల్లింగ్ అబౌట్. సో, స్టోరీ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఎన్ఐఏ వరల్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. అదే ఈ కథకి ప్లస్ పాయింట్. తన ఈ డేంజరస్ జాబ్‌లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్, టెన్షన్స్‌తో ఉండే ఫ్యామిలీ అఫైర్స్‌తో తన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఎందుకు చూడాలి మరి మీరు అంటే, ఇది డెఫినెట్‌గా డిఫరెంట్‌గా థ్రిల్ ఇచ్చే సిరీస్. ఇంతవరకు ఇలాంటి డ్రామా అయితే ఎవరు చూసుండరు. కొంచెం కామెడీ టచ్ కూడా ఉండే ఈ సిరీస్ మన ఎన్ఐఏ పొటెన్షియాలిటీ ఏంటో కూడా చెప్తుంది. అలాగే ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌లో మీకు గూస్ బంప్స్ అనేది ఖాయం. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. డోంట్ మిస్. ఇప్పుడే చూసేయండి వీలైతే. ఇక ముచ్చటగా మూడో వెబ్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్'. ఇదొక అమెరికన్ వెబ్ సిరీస్. జోనర్ ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇదొక క్రైమ్ డ్రామా అండ్ థ్రిల్లర్. ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే 'బ్రేకింగ్ బ్యాడ్' అనేది ఒక ఒక టాప్ మోస్ట్ అమెరికన్ క్రైమ్ డ్రామా టీవీ సీరీస్ అనమాట. సో, లైన్ ఏంటంటే, క్యాన్సర్ బారిన పడిన ఒక సాధారణ కెమిస్ట్రీ లెక్చరర్ వాల్టర్ అతని పేరు, తన కుటుంబ భవిష్యత్ కోసం అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం క్రిస్టల్ మెత్ అనే ఒక డ్రగ్ తయారు చేసి పెద్ద డ్రగ్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనేది దీని కథ. మరి ఆ టీచరు ఎక్స్ స్టూడెంట్ కూడా ఇతనికి డ్రగ్స్ తయారు చేయడంలో పార్ట్నర్ అవుతాడనమాట. ఈ డ్రగ్ మాఫియాని పట్టుకోవడానికి ఒక డిటెక్టివ్ పోలీసు ట్రై చేస్తుంటాడు. మరి వాల్టర్ చివరికి ఎలా దొరికిపోయాడనేది చాలా ఇంటెన్సివ్‌గా, ఇంకా చాలా హై అండ్ టెన్స్డ్‌గా ఉంటుంది. ఈ సీరీస్ మొత్తం 5 సీజన్లుగా ఉంటుంది. ఎందుకు చూడాలి అంటారా? మీరడిగితే ఒక్కటే జవాబు. వరల్డ్‌లో ఇప్పటి వరకు గొప్ప టీవీ సీరీస్‌లలో ఒక్కటిగా ఉన్న వెబ్ సీరీస్ ఇది. కావాలంటే మీరు రేటింగ్స్ గూడా చూసుకోవచ్చు. స్క్రీన్ మీద నిస్సహాయుడైన ఒక కుటుంబ పెద్ద క్రూరమైన కింగ్ పిన్‌గా మారడాన్ని, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని చూపిస్తుంది. టైం ఎవరికైనా, ఎలాగైనా, ఎవరినైనా మార్చేస్తుంది అనిపిస్తుంది ఈ సినిమా. అంటే ఈ వెబ్ సీరీస్ చూస్తుంటే. రా అండ్ రస్టిక్ సీరీస్ అండ్ హై డ్రామా పొటెన్సీ ఉన్న సీరీస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆదరణ పొందిన సీరీస్‌లలో ఇది కూడా ఒకటి. మరి ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా! మరి చూసేయండి. ఇక ఇప్పుడు ఫోర్త్ వెబ్ సీరీస్ ఏంటో తెలుసుకుందాం. కొరియన్ మూవీస్ అండ్ వెబ్ సీరీస్‌లకి మన యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. అందుకే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వెబ్ సీరీస్ అదే పాపులర్ కొరియన్ థ్రిల్లర్ 'స్క్విడ్ గేమ్'. ఇప్పటికీ క్రేజ్ తగ్గకుండా 'స్క్విడ్ గేమ్' 2 వెబ్ సీరీస్‌లని బ్లాక్ బస్టర్‌లుగా మలిచారు దర్శక నిర్మాతలు. జెన్‌జీకి కూడా బాగా కనెక్ట్ అయ్యే ఈ సీరీసు ప్లాటే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ కథేంటంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు ప్రాణాంతకమైన పిల్లల ఆటలాడి భారీ బహుమతిని గెలుచుకోవడమే ఈ సీరీస్ మెయిన్ లైన్. సీట్ ఎడ్జ్ సస్పెన్స్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
టెన్స్డ్ సీన్స్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది సీరీస్. మొదట 2 సీజన్‌ల సక్సెస్ తర్వాత ఈ సీరీస్ చివరిగా మూడో సీజన్‌తో ద ఎండ్ కార్డ్ ఇచ్చేసింది. 'స్క్విడ్ గేమ్' సీరీస్‌కి బలమేంటంటే ఇంతవరకు ఎవరూ చెప్పని కథ, మంచి స్టోరీకి స్క్రీన్ ప్లే. అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఇంకా సొసైటీలో ఉన్న ఆర్థిక అసమానతలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తుల మానసిక సంఘర్షణను కూడా ఈ సీరీస్ అద్భుతంగా చూపించిందని చెప్పొచ్చు. అందుకే బాగా క్లిక్ అయింది. చిన్ననాటి ఆటలను అంటే రెడ్ లైట్, గ్రీన్ లైట్ వంటివి ప్రాణాంతక మరణం మృదంగంగా మార్చి తెరకెక్కించిన విధానం డెఫినెట్‌గా మనల్ని ఒక థాట్ ప్రాసెస్ అంటే ఆలోచింపజేస్తుంది. ఇక మూడో సీజన్‌లో కథ అయితే ఊహించని మలుపులు తిరిగినప్పటికీ కొంతమంది ఈ ముగింపు అంతగా రుచించలేదు కొంతమందికి. ఈ సీరీస్ మొత్తం ఎపిసోడ్స్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో, డోంట్ మిస్ టు వాచ్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ దీని గురించి మాట్లాడకపోతే మనకి వెబ్ సీరీస్‌కి మనం చెప్పబోయే దానికి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇదొక మంచి సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్‌గా చేశారు. తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది ఈ సీరీస్. బికాస్ 1990స్‌లో ఉండే మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ కష్టాలు, ఎమోషన్సు అన్నీ మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇది చాలామంది కనెక్ట్ చేసుకున్నారు. అందులో లీనమయ్యారు గూడా. ఇది మా ఇంట్లో స్టోరీలాగా ఉందే అని అనుకున్నారు చాలామంది. సో, స్టోరీ లైన్ విషయానికొస్తే శివాజీ ఓ లెక్కల మాస్టర్. వాళ్ళదో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటే ఆయన తపన పడుతూ ఉంటాడు. అలాగే ముగ్గురు పిల్లల్ని కూడా దానికోసమే చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతుంటాడు. మార్కులు రాకపోతే వాళ్ళని అస్సలు స్పేర్ చేయడనమాట. కానీ కొడుక్కి ఫైనల్ ఎగ్జామ్స్‌లో గొప్పగా వస్తాయనుకున్న మార్కులు రాకపోవడం, ఇంకో స్టూడెంట్‌కి రావడం, ఎండింగ్‌లో ఆ ఎమోషన్స్ ఇవన్నీ సూపర్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్. సక్సెస్ కూడా అయ్యాడు ఆ విషయంలో. ఒక మంచి మెసేజ్ గూడా ఉంటుంది ఈ ఎండింగ్ ఆఫ్ ది ఎపిసోడ్స్‌లో. సో, ముఖ్యంగా పిల్లలపై ర్యాంకుల ప్రభావం ఎలా ఉంది, వాళ్ళపై ఒత్తిడి ఎలా ఉందనేది దీనిలో చూపించినట్టుగా ఏ వెబ్ సీరీస్‌లోనూ చూపించలేదు. భావోద్వేగం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్‌తో నడిచే ఈ ఎంటర్‌టైనర్ సీరీస్ సూపర్‌గా అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా క్యాప్చర్ చేసుకోగలిగాడు డైరెక్టర్. ఇది నటుడు శివాజీకి కూడా ఒక బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ కూడా అయింది. క్రిటిక్స్ కూడా మెచ్చుకున్న వెబ్ సీరీస్‌కి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. సో, ఈ సీరీస్ సీక్వెల్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మీ ముందుకొస్తుంది. ఆనంద్ దేవరకొండ ఈ సీరీస్‌లో చేయబోతున్నాడు అనేది మాత్రం నిజంగా ఆడియన్స్‌ని గ్రాబ్ చేసే పాయింట్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ ద వెబ్ సీరీసెస్ విచ్ ఆర్ ఆన్ ద టాప్ 5. సో, నాకు తెలిసి నెక్స్ట్ టైము మళ్ళీ మంచి సీరీస్‌లు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, దాన్ని ఎందుకు చూడాలి అనే విషయాలన్నీ మళ్ళా పర్ఫెక్ట్‌గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్‌వీఆర్ టీవీ. దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్.